Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, సెకండ్ సెమిస్టర్ అండి. సెకండ్ సెమిస్టర్ యూనిట్ 3 LAQs ఎక్స్ప్లెనేషన్ నడుస్తుంది. ఇప్పుడు నేను నిన్న ఏం చెప్పాను, మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ కోఎఫిషియంట్స్ గురించి ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇంకో ప్రాబ్లం మీకు హోంవర్క్ ఇచ్చాను ప్రీవియస్ వీడియోలో. ఓకే, అది చేసే ఉంటారు. ఇప్పుడు ఈ వీడియోలో ఆ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని వీడియోకి వెళ్ళే ముందు ఇప్పుడు ఒకవేళ Q(x) మనకి ఇచ్చిన ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్లో Q(x)ను మనం కనుక్కున్న YCలో ఈ రెండిట్లో వాల్యూస్లో కామన్ టర్మ్స్ అనేవి ఉన్నాయనుకోండి. ఒకవేళ Q(x)లో ఉన్న వాల్యూయే YCలో ఉందనుకోండి, కామన్ టర్మ్ ఉన్నట్లయితే అప్పుడు ఇది ఫార్ములా అండి, x⁴k+1 f(x). దీన్ని కనుక్కున్న తర్వాతనే మనం YP అనేది రాస్తాం ఇక్కడ. ఓకేనా, YP అనేది రాస్తాం. ఇక్కడ ఈ టేబుల్ అనేది ఒకసారి చూసుకోండి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ టేబుల్ అర్థమైతే మీకు ఈ మెథడ్ ఎలా చేసుడో అర్థమవుతుంది. ఒకసారి ఈ టేబుల్ చూసుకోండి. ఇప్పుడు ఒకవేళ Q(x) వాల్యూ x² ఉందండి. ఓకే, Q(x) వాల్యూ x² ఉంది. అప్పుడు ఈ YP ఎలా రాస్తారు సార్ అంటే, ఇక్కడ x²కి లీనియర్ ఇండిపెండెంట్ డెరివేటివ్స్ ఏంటి అంటే x² ఉంది. అప్పుడు లీనియర్ ఇండిపెండెంట్ డెరివేటివ్స్ ఏమవుతాయి, x,1 అవుతుంది. ఓకే, ఇక్కడ x అండ్ ఇది 1 కాన్స్టాంట్. అప్పుడు YP ఏ విధంగా రాస్తారు సార్ అంటే, YP = ఇక్కడ x² ఉంది, a × x² ప్లస్ ఇక్కడ లీనియర్ ఇండిపెండెంట్ డెరివేటివ్స్ x ఉంది అంటే bx ప్లస్ ఇక్కడ 1 అంటే కాన్స్టాంట్ కదా, c. డన్. ఇది YP, ఇలా రాస్తారు మనం YP. నిన్న వేసిన ప్రాబ్లంలో ఇలాగ రాసాం కదా మనం. ఓకే, ఒకవేళ Q(x) వాల్యూ x³ ఉంటే దాని లీనియర్ ఇండిపెండెంట్ డెరివేటివ్స్ వచ్చేసి x² x1. అప్పుడు YP ఏ విధంగా రాస్తాం మనం, ఇక్కడ Q(x) వాల్యూ x³ ఉంది, x³ ఇక్కడ లీనియర్ ఇండిపెండెంట్ డెరివేటివ్స్ x² అంటే bx² x ప్లస్ cx 1 అంటే కాన్స్టెంట్ కదా, d. దాన్ని ఈ విధంగా రాస్తాను. ఒకవేళ sin x ఉంటే sin xకి లీనియర్ ఇండిపెండెంట్ డెరివేటివ్ వచ్చేసి cos x. ఓకేనా, sin xకి లీనియర్ ఇండిపెండెంట్ డెరివేటివ్ వచ్చేసి cos x. అండ్ ఇప్పుడు YP ఏ విధంగా రాస్తామంటే, ఇక్కడ sin x ఉంది Q(x)లో, a × sin x, ఇక్కడ లీనియర్ ఇండిపెండెంట్ డెరివేటివ్ ఏంటి, cos x, కాబట్టి b cos x. డన్. cos x ఉంటే మరి లీనియర్ ఇండిపెండెంట్ డెరివేటివ్ sin x అవుతుంది, రివర్స్ అన్నట్టు. sin అయితే డెరివేటివ్ ఏమవుతుంది, cos అవుతుంది. ఒకవేళ cos అయితే డెరివేటివ్ sin అవుతుంది. అప్పుడు ఏ విధంగా రాస్తాం YP మనం, ఇక్కడ cos x ఉంది కాబట్టి a × cos x ఫస్ట్ రాస్తాం, ప్లస్ sin x ఉంది కాబట్టి b × sin x నెక్స్ట్ రాస్తాం. ఒకవేళ e⁻x ఉంటే Q(x) అనే వాల్యూలో e⁻x అనేది ఉంటే మనకు లీనియర్ ఇండిపెండెంట్ డెరివేటివ్ వచ్చేసి e⁻x అవుతుంది. అప్పుడు YP వచ్చేసి ఏమవుతుందంటే e⁻x ఉందిగా, రెండు సేమే కాబట్టి a × e⁻x. YP వాల్యూ ఇది a × e⁻x. ఓకేనా, ఈ టేబుల్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ టేబుల్ నేను టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ప్రాబ్లం వెళ్ళిపోదాం. ఓకే, ఇది సెకండ్ క్వశ్చన్. ఇది సెకండ్ సెమిస్టర్ యూనిట్ 3లో సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ మెథడ్లో అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ మెథడ్ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది పేపర్లో. ఇప్పుడు ఈ హోంవర్క్ ఇచ్చాను కదా, చేశారనుకుంటున్నాను. ఒకసారి రీచెక్ చేసుకోండి చేసిన వాళ్ళు. సాల్వ్ d² + 3d + 2 × y = 12e⁻x బై ద మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ కోఎఫిషియంట్. క్వశ్చన్ ఈ విధంగానే అడగచ్చు, లేదా ఈ విధంగా కూడా అడగచ్చు. ఇక్కడ ఎలా సార్ ఈ క్వశ్చన్ అంటే, సాల్వ్ d²y/dx² ఎలా వచ్చింది సార్ అది అంటే, ఇక్కడ d² ఇక్కడ y ఉంది కదా, y మల్టిప్లై చేసాను, d² × y అంటే d²y/dx² అవుతుంది. ఇక్కడ డినామినేటర్లో x² ఎందుకు ఉంది సార్ అంటే, x కోఎఫిషియంట్ ఎందుకు ఉంది, y కూడా ఉండొచ్చు కదా అంటే, ఇక్కడ మనకి దేంతో మల్టిప్లై చేసాం, ఇక్కడ y తోని, అందుకని డినామినేటర్లో x వచ్చింది. ఒకవేళ ఇక్కడ x ఉండి ఈ d² కి x తో మల్టిప్లై అయింది అనుకోండి, d²x అంటే
అప్పుడు డి స్క్వేర్ ఎక్స్ బై dy స్క్వేర్ వస్తుంది కింద y స్క్వేర్. ఇక్కడ వైతో మల్టిప్లై చేసాం కాబట్టి మనకు డినామినేటర్లో ఎక్స్ వచ్చింది. ఆ విధంగా రాశాను. ఇక్కడ డి అంటే ఏంటి? డి ఇంటూ వై అంటే dy బై డిఎక్స్. ఇక్కడ 2 ఇంటూ వై 2y ఈజ్ ఈక్వల్స్ టు 12e⁻x. డన్. క్వశ్చన్ ఈ విధంగా కూడా అడగచ్చు, కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిందని రాసుకొని మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఇదే కదా ఇచ్చింది. డన్. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకొని ఈక్వేషన్ నెంబర్ 1 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫామ్లో ఉంది? ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ డి వాల్యూ ఎంత? డి స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ 2 కదా. డన్. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యూ ఆఫ్ ఎక్స్ అనేది మెయిన్ పాయింట్ అండి ఇక్కడ. క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 12e⁻x. అంతేనా? ఓకే. ఇప్పుడు ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 2 కనుక్కోవాలి మనం. ఆక్సిలరీ ఈక్వేషన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఇక్కడ డి ప్లేస్లో ఎమ్ పెట్టాలి అంతే. ఓకే, ఇప్పుడు ఎమ్ స్క్వేర్ ప్లస్ 3m ప్లస్ 2m ప్లస్ 2. ఇక్కడ డి ప్లేస్లో ఎమ్ పెట్టాను అంతే. ఇప్పుడు ఈ 3m ఫ్యాక్టరేషన్ చేయాలి. ఇది నేను ట్రిక్ చెప్తాను. ఇక్కడ చూడండి, ఇది ఫ్యాక్టరేషన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మీకు ఫ్యాక్టరేషన్ ఒకవేళ అర్థం కాకుంటే ఇలా చేయండి. ఇక్కడ 3m అనేది మనం ఎలా చేస్తాం? 3m అనేది ఏ విధంగా రాసుకోవచ్చు? 2m ప్లస్ m. డన్. ఇది ఎలా రాసుకోండి అంటే ఈ 2m ప్లస్ m చేస్తే ఇక్కడ మధ్యలోని నెంబర్ రావాలి. మళ్ళీ ఈ 2m ఇంటూ ఈ 2 మల్టిప్లికేషన్ చేయండి, ఇది రావాలి. m స్క్వేర్ను లాస్ట్ టైం మల్టిప్లై చేయండి 2 అంటే 2 ఇంటూ m స్క్వేర్ అంటే 2m స్క్వేర్. ఇప్పుడు ఈ మధ్యలోని మల్టిప్లై చేయండి 2m ఇంటూ m ఎంత? 2m స్క్వేర్ వస్తుందా? డన్. ఇలా రాసుకోండి. ఒకవేళ ఫ్యాక్టరేషన్ చేయని అర్థం కాని వాళ్ళు ఫ్యాక్టరేషన్ తెలిస్తే ఓకే, నో ప్రాబ్లం. ఎవరికన్నా ఫ్యాక్టరేషన్ ఎలా చేయాలో తెలియకుంటే నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. డన్. ఇప్పుడు m స్క్వేర్ ప్లస్ 2m నుంచి mని కామన్ చేయండి, m ప్లస్ 2 ఉంటుంది. ఇక్కడ m ప్లస్ 2 నుంచి ఏం కామన్ తీసే అవసరం లేదు కాబట్టి 1 ఇంటూ m ప్లస్ 2. ఇప్పుడు m ప్లస్ 2 కామన్ తీస్తే m ప్లస్ 1 మిగులుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇందులో నుంచి m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే m వాల్యూ ఏమవుతుంది? -2 అవుతుంది. ఇక్కడ m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే m వాల్యూ ఏమవుతుంది? -1 అవుతుంది. సో m వాల్యూస్ మనకి ఇక్కడ 2 వాల్యూస్ వచ్చాయి. ఏంటి? -1 అండ్ -2. m వాల్యూస్ -1 అండ్ -2. ఇప్పుడు yc కనుక్కోండి. ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఆఫ్ 1 ఈజ్ yc ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఇదే కదా, c1e⁻mx ప్లస్ c2e⁻mx. ఇక్కడ 2 m వాల్యూస్ వచ్చాయి కదా. ఇక్కడ c1 ఇంటూ e పవర్, ఇక్కడ m ప్లేస్లో -1 ఒకసారి పెట్టండి. అండ్ ఇక్కడ ప్లస్ c2e పవర్, ఇక్కడ mx ఉంది కదా, ఈ m ప్లేస్లో -2ని ఒకసారి పెట్టండి. 2 వాల్యూస్ వచ్చాయి కాబట్టి 2 పెట్టండి మనం. ఇక్కడ yc ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, c1e పవర్ -1 ఇంటూ x అంటే -x ప్లస్ c2e పవర్ -2x. ఇది yc వాల్యూ. దీన్ని బాక్స్ కొట్టి ఏతో డినోట్ చేసుకోండి. దాన్ని ఇప్పుడు ఏం చేయాలి? yp కనుక్కోవాలి కదా మనం. yp కనుక్కోవాలంటే ఏం చేయాలంటే నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, అర్థం కాని వాళ్ళు ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు yp కనుక్కోవాలంటే ఇప్పుడు yc వాల్యూలో q ఆఫ్ ఎక్స్ వాల్యూస్ చూడండి, కామన్ టర్మ్స్ ఉన్నాయా లేదా చూడండి ఫస్ట్. ఇప్పుడు q ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏంటి? ఇక్కడ 12e⁻x ఉంది. ఈ కాన్స్టెంట్ ఇచ్చిపెట్టండి. ఓకే, q ఆఫ్ ఎక్స్లో e⁻x ఉంది కదా, ఈ e⁻x అనేది మనకు వచ్చిన yc వాల్యూలో ఉందా లేదా చెక్ చేయండి. e⁻−x ఉంది, e⁻−2x ఉంది. సో కామన్ టర్మ్స్ అనేవి లేవు కదా. డన్. అప్పుడు ఏమవుతుందంటే నౌ ఇక్కడ రాయండి, నేను ఇక్కడ పాయింట్ రాయలేదు, ఒకసారి రాసుకోండి. దేర్ ఈజ్ నో కామన్ టర్మ్ ఇన్ yc అని రాయండి. ఓకే, రాసి అప్పుడు yp వాల్యూ ఏమవుతుందంటే yp విల్ బి లీనియర్ కాంబినేషన్ ఆఫ్ q ఆఫ్ ఎక్స్ అండ్ ఆల్ ఇట్స్ ఇండిపెండెంట్ డెరివేటివ్స్. అర్థమైందా? నేను ఒక బాక్స్ చెప్పాను ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో, లీనియర్ ఇండిపెండెంట్ డెరివేటివ్స్ అవి రాయాలి ఫస్ట్ మనం. ఇక్కడ q ఆఫ్ ఎక్స్ ఏముంది ఫస్ట్ చూడండి, q ఆఫ్ ఎక్స్ e⁻x ఉంది. e⁻x ఉంటే q ఆఫ్ ఎక్స్ నేను ఏం చెప్పాను? లీనియర్ ఇండిపెండెంట్ డెరివేటివ్స్ ఏమని చెప్పాను ఒకసారి చూద్దామా? ఓకే, ఇక్కడ చూడండి, q ఆఫ్ ఎక్స్ అనే వాల్యూలో e⁻x అనే టర్మ్ ఉంటే అప్పుడు లీనియర్ ఇండిపెండెంట్ డెరివేటివ్ వచ్చేసి e⁻x అవుతుంది. అప్పుడు yp వాల్యూ ఏమవుతుంది? a ఇంటూ e⁻x అవుతుంది.
ఓకేనా. వైపీ వాల్యూ ఏ ఇంటూ ఈ పవర్ ఎక్స్. అందుకే మీకు ఈ బాక్స్ తెలవాలి. ఈ బాక్స్ నేను టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను, చెక్ చేయండి. డన్. ఇప్పుడు వైపీ వాల్యూ ఏమవుతుంది మనకు, వైపీ వచ్చేసి వాల్యూ ఏ ఇంటూ ఈ పవర్ ఎక్స్ అవుతుంది. డన్. ఇక్కడ మనకు ఏ వాల్యూ అనేది కావాలి కదా, ఏ వాల్యూ కావాలి కాబట్టి మనం డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. డిఫరెన్షియేటింగ్ చేస్తే ఈ వైపీ కాస్త వై డాష్ పీ లెక్క మారుతుంది. ఇజ్ ఈక్వల్స్ టు ఈ ఏ కాన్స్టెంట్ కాబట్టి ఏ బయట రాశాను. ఓకే, ఈ పవర్ ఎక్స్కి డిఫరెన్షియేటింగ్ చేస్తే మళ్ళీ ఈ పవర్ ఎక్సే వస్తుంది. ఓకే, మళ్ళీ ఈ పవర్ ఎక్సే వస్తుంది. ఇక్కడ ఏ వాల్యూ రాలేదు కాబట్టి మళ్ళీ అగైన్ డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఈ వై డాష్ పీ కాస్త వై డబల్ డాష్ పీ లెక్క మారుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాన్స్టెంట్ కాబట్టి బయట రాశాను. ఈ పవర్ ఎక్స్ డిఫరెన్షియేటింగ్ చేస్తే మళ్ళీ ఈ పవర్ ఎక్సే వస్తుంది. డన్. ఇప్పుడు ఈ 3 వాల్యూస్ వచ్చాయి కదండి, మనం సబ్స్టిట్యూటింగ్ వైపీ డాష్ వైపీ డబల్ డాష్ ఇన్ ఈక్వేషన్ 1. ఈ 3 వాల్యూస్ అనేవి మన ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ నెంబర్ 1 ఇదే కదా. ఓకే, ఇక్కడ ఏం చేశాను, ఈ వైని లోపల మల్టిప్లై చేశాను, చూసుకోండి. ఇక్కడ చేసిన తర్వాత ఈ డి స్క్వేర్ వైని ఏ విధంగా రాసుకోవచ్చు, వై డబల్ డాష్ పి ప్లస్ 3 ఈ డివైని వై డాష్ పి ప్లస్ 2 ఇంటూ వై, ఈ వైని వైపీ లెక్క రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్స్ టు 12 పవర్ ఎక్స్. ఇప్పుడు వై డబల్ డాష్ పి, వై డాష్ పి, వైపీ వాల్యూస్ ఏంటి, అన్నీ ఏఈ పవర్ ఎక్సే. ఏఈ పవర్ ఎక్స్ ప్లస్ 3 ఏఈ పవర్ ఎక్స్ ప్లస్ 2 ఏఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 12 పవర్ ఎక్స్. డన్. ఇప్పుడు ఇందులో నుంచి ఈ పవర్ ఎక్స్ని కామన్ తీస్తే లోపలకి ఇవి మిగులుతాయండి. ఏ 3a ప్లస్ 2a ఈజ్ ఈక్వల్స్ టు 12 పవర్ ఎక్స్. ఇప్పుడు ఈ ఏ 3a 4a ప్లస్ 2a అంటే 6a. ఈ లోపటి మల్టిప్లై అడిషన్ చేశాను, 6a వచ్చింది. ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 12 పవర్ ఎక్స్. డన్. ఇప్పుడు ఏం చేయాలంటే కంపేర్ చేయాలి. ఏం కంపేర్ చేయాలి, కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేయాలి. నౌ కంపేరింగ్ కోఎఫిషియెంట్స్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ ఈ పవర్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏమున్నాయి, ఇక్కడ ఈ పవర్ ఎక్స్కి 12 ఉంది, ఈ పవర్ ఎక్స్కి 6a ఉంది, అంటే 6a ఈజ్ ఈక్వల్స్ టు 12. ఇక్కడ ఈ పవర్ ఎక్స్ కోఎఫిషియంట్ని నేను కంపేర్ చేశాను. అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది మనకి, ఇక్కడ 2 వస్తుంది ఏ వాల్యూ. ఇప్పుడు ఈ ఏ వాల్యూ అనేది వైపీలో సబ్స్టిట్యూట్ చేయండి. ఇదే కదా వైపీ. సబ్స్టిట్యూటింగ్ ఏ వాల్యూ ఇన్ వైపీ, సబ్స్టిట్యూట్ చేస్తే వైపీ వాల్యూ ఇంత వస్తుంది. దీన్ని డబ్బా కొట్టి బీతో డినోట్ చేసుకోండి. చేసిన తర్వాత మనం జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి, అంతే. ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ ఈజ్ వై ఈజ్ ఈక్వల్స్ టు వైసీ ప్లస్ వైపీ. ఈ వైసీ వాల్యూ మనం కనుక్కున్నాం, ఇక్కడ రాసేయండి. ఇప్పుడు వైపీ వాల్యూ మనకు వచ్చింది కదా, 2 ఇంటూ ఈ పవర్ ఎక్స్. డన్. వై ఈజ్ ఈక్వల్స్ టు ఇది జనరల్ సొల్యూషన్. డన్. నేను నా నెక్స్ట్ వీడియోలో ఈ ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాల్వ్ డి స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు ఇది యూజింగ్ మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ కోఎఫిషియంట్స్ అండి. సేమ్ ఈ విధంగానే చేయాలి, సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి మీరు, ఇక్కడ నేను బాక్స్ అనే ఈ ఫస్ట్ చెప్పిన బాక్స్ నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అది ఆధారంగా అది ప్రూఫ్గా పెట్టుకొని హింట్గా ఆ బాక్స్ని చూస్తూ చేయండి. ఒకవేళ ఈ సొల్యూషన్లో క్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వైసీ వాల్యూస్ అనేవి సేమ్ కామన్ టర్మ్స్ ఉంటే నేను ఏం చెప్పాను, ఫార్ములా యూజ్ చేయమని చెప్పాను. ఫార్ములా ఏం ఫార్ములా, అది ఒకసారి చూద్దామా. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఒకవేళ క్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వైసీలో ఒకటే కామన్ టర్మ్ ఉంటే ఇది ఎక్స్ పవర్ కే ప్లస్ 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఇట్లా యూజ్ చేయాలి. ఓకేనా, ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం మనం చేయాలి. ఒకసారి ట్రై చేయండి. మరి ఇక్కడ కే వాల్యూ ఏంటి సార్ అంటే ఒకసారి చెప్తాను. ఓకే, కే వాల్యూని ఇక్కడ చెప్తానేనండి. ఇప్పుడు ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏముందండి, ఇక్కడ 12 ఇంటూ ఈ పవర్ ఎక్స్ కదా. ఈ పవర్ ఎక్స్ అండ్ వైసీ ఒకసారి చూడండి, వైసీలో ఏమైనా కామన్ ఉన్నాయా. ఇక్కడ వైసీ వాల్యూ ఇంత వచ్చింది. ఇక్కడ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఉంది కదా, ఈ పవర్ మైనస్ ఎక్స్ ఉంది. ఒకవేళ ఇక్కడ ఈ పవర్ ఎక్సే ఉంది అనుకోండి, ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఉంది వైసీలో, అండ్ ఇక్కడ కూడా క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూలో ఈ పవర్ ఎక్స్ ఉంది, కానీ కామన్ ఉన్నాయి కదా అనుకోండి. ఇక్కడ వైసీలో ఇక్కడ ఈ పవర్ మైనస్ ఎక్స్ వచ్చింది, నేను ఈ పవర్ ఎక్స్ అనుకుంటున్నాను. ఇక్కడ ఈ పవర్ ఎక్స్ అండ్ అక్కడ ఈ పవర్ ఎక్స్ కామన్ టర్మ్స్ ఉన్నాయి కదా. ఒకవేళ ఉంటే ఏ ఫార్ములా యూజ్ చేయని చెప్పాను, ఎక్స్ పవర్ కే ప్లస్ 1 అని చెప్పాను. మరి కే వాల్యూ ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ
ఈ పవర్ ఎక్స్ ముందు ఏముంది, కాన్స్టెంట్ ఉంది, 12 అనే వాల్యూ ఉంది. ఈ పవర్ ఎక్స్ ముందు ఏముండాలంటే ఎక్స్ పవర్ 1, ఎక్స్ పవర్ 2, ఎక్స్ క్యూబ్, ఎక్స్ స్క్వేర్ అట్లా ఉండాలి. ఇక్కడ ఏ టర్మ్ లేదు కాబట్టి కే వాల్యూ అనేది 0 అవుతుంది. ఓకే, ఈ పవర్ ఎక్స్ ముందు ఎక్స్ టర్మ్ ఉంటే ఏమవుతుంది, 1 అవుతుంది కే వాల్యూ. ఒకవేళ ఈ పవర్ ఎక్స్ ముందు ఎక్స్ స్క్వేర్ ఉంటే ఎక్స్ పవర్ ఏమున్నది, 2 ఉన్నది కదా, ఆ 2 ఏమవుతుంది, కే వాల్యూ అవుతుంది. ఓకే, డన్. నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది హోంవర్క్ ప్రాబ్లం, అది ఒకసారి చేయండి. ఓకేనా, ఇది హోంవర్క్ ప్రాబ్లం ఖచ్చితంగా చేయండి, మీకు ప్రాక్టీస్ కావాలి. ఓకేనా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్, కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.